స్టోరీ చెప్తా. ఆ స్టోరీ పేరు రెక్కల ఏనుగు. ఇది నా తెలుగు టెక్స్ట్ బుక్‌లో ఉంది. ఒకగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేటోడు. ఆ రాజుకి ఒక భార్య ఉండేది. ఆ భార్యకి పెద్ద తోటలంటే ఇష్టము. సో, ఆ రాజు పెద్ద తోట కట్టించాడు. ఆ తోటకి కాపు ఎవరంటే సూరయ్య. సూరయ్య రోజు రాత్రి ఆ తోటని కాపుగా చూస్తారు. ఒక అమావాస్యలో ఒక రెక్కల ఏనుగు ఇంకా రెక్కల ఎలుక వచ్చింది. ఆ రెక్కల ఏనుగు ఇంకా ఎలుక వచ్చి పండ్లు పూలు అన్నీ తినేసి పోయింది. సూరయ్య ఈ పని ఎవరు చేశారని తెలుసుకోవాలనుకుంటారు. అందుకే నెక్స్ట్ అమావాస్య వచ్చాక దాక్కుని చూస్తున్నాడు. దాక్కుని చూస్తున్నప్పుడు రెక్కల ఏనుగు వచ్చింది. వచ్చి పండ్లను తిన్నాక రెక్కల ఏనుగు ఎరుగుతున్నప్పుడు సూరయ్య వచ్చి దాని తోక పట్టుకొని వెళ్ళారు. తోక పట్టుకొని వెళ్ళినాక అక్కడ అన్ని ఫ్యాంటసీగా ఉన్నాయి. సో అందుకే మళ్ళీ నెక్స్ట్ మంత్ కిందికి వచ్చాక అందరికీ చెప్పారు. వాళ్ళ బంధువులకి, చుట్టాలకి, ఇంకా అందరికీ చెప్పారు, వాళ్ళ ఊరిలో ఉన్న వాళ్ళు. కానీ ఎవ్వరూ నమ్మలా. అందుకే మీరే వచ్చి చూడండి అన్నారు సూరయ్య అన్నప్పుడు అందరూ నెక్స్ట్ అమావాస్యకి గ్యాదర్ అయ్యారు. ఏనుగు వచ్చినాక అందరు వావ్ అన్నారు. అన్నాక వాళ్ళు రెక్కల ఏనుగు తినేది అయిపోయినాక అది ఎరుగుతూ పోతున్నప్పుడు సూరయ్య ఇంకా అందరూ చేనుగు పట్టుకున్నారు. దాని తర్వాత లాస్ట్లో ఉన్న అమ్మాయి ఒక్క క్వశ్చన్ అడిగింది. ఇక్కడనే గుమ్మడికాయలు ఎంత పెద్దగా ఉంటే ఇంకా పైలోకంలో ఎంత ఉంటాయి అన్నీ. ఇట్లనే పాస్ అయితే సూరయ్యకు వచ్చింది. సూరయ్య గాలిలో ఉన్నారని మర్చిపోయి ఎంత ఉంది అన్నారు. అందరూ కింద పడిపోయినారు. మీరే చేయండి ఇంకేమి